స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రాణాంతకం కాదని ప్రజల భయాందోళన చెందవద్దని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కేవలం జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయి అన్నారు. నల్లుల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని చెప్పారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లతో మా ప్రకాశం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్. అదేవిధంగా పూర్తి స్థాయిలో చలిగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా అనేది ఈ యొక్క వ్యాధి గురించి ప్రస్తుతము ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మన వైకే టీవీతో మాట్లాడేందుకు అసలు స్క్రబ్ టైఫస్ యొక్క బ్యాక్టీరియా యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఎటువంటి ఈ యొక్క వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనతో మాట్లాడేందుకు ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, ఏంటి సార్ అసలు స్క్రబ్ టైఫస్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, అసలు ఇది వైరసా బ్యాక్టీరియానా? నమస్కారం అండి. ఇది స్క్రబ్ టైఫస్ అనేది మనకి ఓరియంటియో సుసిగాముషి అనేటువంటి ఒక బ్యాక్టీరియల్ ఒక క్రిమి ద్వారా వస్తుంది. ఇది బ్యాక్టీరియాకి సంబంధించిందండి. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. మనకి సాధారణంగా ఇంతకుముందు తెలుసు, నల్లి అనేది ఒకటి ఉండేది మంచాలు వాడేటప్పుడు. మామూలుగా నవారు మంచాలు, నూలు మంచాలు, అటువంటి వాటిలో ఉన్నటువంటి నల్లి, ఆ నల్లికి సంబంధించినటువంటి స్పీసీస్ ద్వారా వచ్చే క్రిమి ద్వారా మనకి అది కుట్టడం వల్ల మనకు వస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా పొలాల్లో, చెట్లున్న ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో తిరిగేటప్పుడు ఇటువంటి మైట్స్, వీటి యొక్క లార్వాని మనం చిగ్గర్స్ అని పిలుస్తాం. ఈ చిగ్గర్స్ అంటే చిన్నపిల్లల దశలో అవి మనకి కుట్టి దానివల్ల వచ్చేటువంటి లక్షణాలని మనము స్క్రబ్ టైఫస్ అంటాము. అయితే దీంట్లో లక్షణాలు ఏంటంటే విపరీతమైన తలనొప్పి, అదేవిధంగా కండరాల నొప్పులు, అదేవిధంగా విపరీతంగా బాడీ అంతా కూడా బలహీన పడిపోవటము, ఈ లక్షణాలన్నీ కూడా వస్తాయి. తర్వాత ఎక్కడైతే లింఫ్ నోడ్స్ ఉంటాయో మెడ దగ్గర కానీ, చేతుల దగ్గరలో కానీ, సంకల్లో కానీ, ఇవన్నీ కూడా వాపు రావటము, ఇవి జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి త్వరితగతిన జ్వరము ఎక్కువ మోతాదులో వస్తుంది కాబట్టి ఆ జ్వరం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకున్నట్లయితే దానికి సంబంధించిన పరీక్షలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ర్యాపిడ్ టెస్ట్ ఉంది, అదేవిధంగా ఎలీసా టెస్ట్ కూడా ఉంది. పరీక్షలు చేయించుకున్నట్లయితే వెంటనే డయాగ్నోసిస్ చేసి చాలా సింపుల్గా వైద్యం చేయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి డాక్సిసైక్లిన్ అనేటువంటి మందుని మనం వాడి పూర్తిగా నయం చేయడానికి, అదేవిధంగా సిమ్టమాటిక్గా కూడా నొప్పులు ఇవి తగ్గడానికి వాడటానికి మందులన్నీ కూడా ఉచితంగా అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అంటే సార్, వ్యాధి లక్షణాలు చెప్పారు, తలనొప్పి, జ్వరం ఉంటుందని చెప్పేసి. అంటే ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి వ్యాధా లేకపోతే ఏంటి సార్? ఇది పూర్వకాలం నుండి ఉన్న వ్యాధేనండి, కొత్తగా వచ్చిందేం కాదు. ఇది అడపాదడపా అక్కడక్కడ వస్తూ ఉంటుంది. భారతదేశంలో కూడా అదే, మన ప్రాంతంలో కూడా అక్కడక్కడ 1-2 కేసులు వస్తూ ఉంటాయి. అయితే ప్రమాదం ఏం లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ మైట్స్ ఎక్కడైతే చెట్ల దగ్గర, పొలాల్లో పనిచేసేటప్పుడు మైట్స్ ఉంటాయో, చిన్న చిన్న పురుగులు, అవి కుట్టకుండా చూసుకుంటే మనకి 100% రాకుండా ఉండే అవకాశం ఉంది. అంటే మన జిల్లాలో ఎటువంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా సార్? అసలు ఏంటి పరిస్థితి? మనకి ఇంతకు ముందు కాలంలో సిఎస్పురం అనేటువంటి ఒక మండలంలో ఒక కేసు రావటము, చక్కగా రికవర్ అవ్వటము, మన ద్వారానే వైద్యం అందించటము అంతా కూడా జరిగింది. వారు ఇప్పుడు నార్మల్గా వారి పనులు వారు చేసుకుంటూ ఆరోగ్యకరంగా ఉన్నారు. ఇంకెవరికి కూడా అటువంటి వ్యాధి రాలేదు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా దీని గురించి ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అంటే స్క్రబ్ టైఫస్ అనే పేరు వింటేనే కాస్త భయానకంగా, ప్రజల్లో కొద్దిగా భయాందోళన కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి మీరు ప్రజలకు ఇచ్చేటటువంటి భరోసా ఏంటి? ఇది ఒక సాధారణమైనటువంటి వ్యాధి, ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఇది పూర్వకాలం నుండి ఉన్నటువంటి వ్యాధే. ఇప్పుడు ప్రజల్లో తెలుసుకుంటున్నారు అంతేకాని ఉన్న వ్యాధే కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వ్యాధి లక్షణాలు వచ్చి అతిగా జ్వరం రావటం కానీ, కండరాల నొప్పులు కానీ, లింఫ్ నోడ్స్ మనకి వాపు రావటం కానీ ఇటువంటివి ఉన్నట్లయితే తప్పకుండా పరీక్ష చేయించుకొని మందులు ఉచితంగా వాడుకొని అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది తగిన జాగ్రత్తలు తీసుకుంటే స్క్రబ్ టైఫస్ అనేటటువంటి బ్యాక్టీరియా అనేది ప్రమాదమేమీ కాదని, అయితే దీనికి ప్రజలు సైతం భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్సతో వ్యాధి నివారణ కావచ్చని చెప్పేసి డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.